నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మాజీ ఆర్‌బీఐ గవర్నర్, దేశానికి మాజీ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన వ్యక్తి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతూ కొన్ని ఇన్సిడెంట్స్ జాతీయ మీడియాలు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ రావనో లేదా మన రీజనల్ ఛానల్స్ అంతగా వ్యూవర్షిప్ రాదనో బైపాస్ చేస్తుంటాయి కొన్ని ఇన్సిడెంట్స్. వాళ్ళకి ఎంతసేపటికి మన తెలుగు ఛానల్స్ తీసుకుంటే అల్లు అర్జున్ ఒక వారం రోజులు దాని మీద పెద్ద డిబేట్స్ జరిగినాయి. సినిమా సంధ్య థియేటర్ గురించి అంతా కూడా. ఇంకా పక్కన టాపిక్స్ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి అంత ప్రాముఖ్యత కాదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎవరిని కూడా అంత వేలెత్తి చూపించట్లేదు పర్టికులర్ ఛానల్ అని కానీ ఎవరిది. జాతీయ స్థాయిలో కూడా ఒకవేళ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ లేదా ఎన్డీఏ ఎక్కడైనా తప్పు చేస్తే పెద్ద ఎత్తున హోరెత్తిస్తాయి, డిబేట్స్ పెడతాయి, ర్యాలీలు ధర్నాల్ని కవర్ చేస్తారు. దాదాపు 24 గంటల్లో 15-16 గంటలు అదే దాని మీద ఉంటాయి. ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ 2 ఇన్సిడెంట్స్ని కూడా తెలుగు ఛానల్స్ ఏమో రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ దీంతో బైపాస్ చేసినాయి. జాతీయ మీడియాలు కూడా ఎందుకో ఈ విషయాన్ని పక్కన పెట్టినాయి. తమిళనాడులో డిసెంబర్ 23వ తారీఖు సాయంత్రం చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్లో కొన్ని నెలల కిందట జరిగిన లాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. అన్నా యూనివర్సిటీలో గిండీస్ క్యాంపస్లో చదువుతున్న ఒక మహిళ మీద దారుణంగా రేప్కి ఒడిగట్టారు. గ్యాంగ్ రేపు. ఆ రేపుకి ఒడిగట్టాక ఆ అమ్మాయి చాలా ధైర్యం చేసుకొని ఫస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే పోలీసులు కూడా ఆ కేసు ఫైల్ చేయడానికి ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ చేసిన వ్యక్తి వాళ్ళంతా కూడా అధికార పార్టీలో ఒక స్టూడెంట్స్ వింగ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు. దాదాపు కొన్ని ఇన్సిడెంట్స్ నేను సైడ్ అయిపోతూ ఉంటాయి అని చెప్పిన వాటిల్లో కూడా దీంతోపాటు కర్ణాటకలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎదురుగుండా ఒక మహిళని ఇట్లా తోసేయటం, ఆ వీడియో అంతా కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. కానీ ఎక్కడా నేషనల్ మీడియా లేదా రీజనల్ మీడియాస్ చూపించలేదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా అదే ఒక బీజేపీ ఎంపీనో బీజేపీ ఎమ్మెల్యేనో కనుక తోసేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే చాలా పెద్ద డిబేట్స్ జరిగేవి. తమిళనాడులో ఎప్పటి నుంచో కూడా ఆ తమిళనాడులో ఎందుకో ద్రవిడియన్ లేదా తమిళనాడు పబ్లిక్ లేదా తమిళనాడు ఓటర్స్ వాళ్ళకి మేము సేవ చేస్తామంటే వాళ్ళు లేదు, మాకు ద్రవిడియన్ పార్టీసే కావాలి, ద్రవిడియన్ పార్టీస్ మమ్మల్ని ఎంత అనగదొక్కినా కూడా మాకు పర్వాలేదు, వాళ్ళే అధికారంలో ఉండాలి అనే ఒక ఫీలింగ్ అయితే దాదాపు 70-80 సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తూనే ఉంది. నార్త్ సౌత్ మీద ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో బాగా డిబేట్ అవుతుంది. ఎందుకంటే ఎంకే స్టాలిన్ మీద బాగా యాంటీ ఇంకంబెన్సీ ఉంది. ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం స్టాలిన్ని టేక్ ఓవర్ చేస్తారన్న మాట వినబడుతోంది. ఉదయనిధి స్టాలిన్ గతంలో హిందువుల మీద విమర్శలు చేసిన, సినిమా హీరోయిన్ల మీద, మహిళల మీద అవన్నీ చేసినా కూడా దాన్ని కవరప్ చేయడానికి డిఎంకే సోషల్ మీడియా గత కొన్ని నెలలుగా బాగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇలాంటి సమయంలోనే తమిళనాడులోనే చెన్నై నడిబొడ్డున అన్నా యూనివర్సిటీలో దాదాపు ఒక మహిళ మీద జరిగిన ఈ గ్యాంగ్ రేప్ గురించి కూడా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ తీసుకోలేదు మొట్టమొదట. ఆ తర్వాత తీసుకున్నాక కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయ్యాక రిమాండ్ కనిపెట్టారు లోపల. ఎందుకంటే తమిళనాడులో చెన్నైలో పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది. ఆ ఉద్యమం కారణం కూడా మళ్ళీ బీజేపీ అన్నామలై ముందుకు లీడ్ తీసుకొచ్చేంతవరకు కూడా ఎక్కడ డిఎంకేకి మద్దతుగా ఉన్న పత్రికలు కానీ మీడియాలు ఎవరు కూడా కవర్ చేయలేదు. ఆ మహిళ పోలీసులకి ఎప్పుడు కూడా చాలా పెద్ద ఇదొక లా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. విక్టిమ్ది ఎక్కడా కూడా అందులో ముఖ్యంగా రేపుకి గురైన విక్టిమ్ గురించి డీటెయిల్స్ ఎక్కడా ఇవ్వకూడదు. ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఆ మహిళ పేరు, ఆ అడ్రస్తో సహా అంతా కూడా మెన్షన్ చేశారు పోలీసులు. విరుద్ధంగా ప్రోటోకాల్కి లేదా ఈ కేసు ఫైల్ చేసేటప్పుడు లాకి విరుద్ధంగా. సో దీని మీద కూడా అన్నామలై పోరాడుతున్నాడు ప్రస్తుతము. దాని గురించి కూడా ఆయన ఒక కంప్లైంట్ రేస్ చేశారు. ఇట్లా విక్టిమ్ది
మొత్తం అంతా కూడా బయటకు వచ్చినందుకు, ఆ పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా బయటికి తీసుకొచ్చినందుకు. ఈ గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఎవరంటే ఒక స్ట్రీట్ వెండర్, బిర్యానీ అమ్ముకుంటాడు ఆయన దగ్గరలో యూనివర్సిటీ క్యాంపస్కి బయట. రోజు గమనించాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి తిరగటము అంతా కూడా. ఆ క్యాంపస్లో ఒకసారి కూర్చున్నప్పుడు ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఇంకో 3 వ్యక్తులతో, ఇదిగో నీ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇతను ఉన్నది మీ ఇంట్లో చూపిస్తానంటూ కూడా అతన్ని ఆ అమ్మాయి ఎదురుగుండానే కొట్టి పక్కకి తీసుకెళ్ళి ఈ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన వ్యక్తి 37 సంవత్సరాల బిర్యానీ అమ్ముకునే స్ట్రీట్ వెండర్. అయితే ఇంతటితో కథ ముగిసిపోలేదు. ఇతని చరిత్ర చూస్తే కనుక అధికార పార్టీ డిఎంకే పార్టీకి ఇతను యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. చాలా ఆశ్చర్యంగా ఉంది. యూత్ వింగ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, 37 సంవత్సరాల జ్ఞాన్ శేఖరన్. ఇతను డిఎంకే, ఉదయనిధి స్టాలిన్తో, డిఎంకే వాళ్ళందరితో కూడా దగ్గర పరిచయాలు బాగా ఉన్నాయి. ఆ ఫొటోస్ అంతా కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. అందుకని చెప్పి పోలీసులు కూడా తటపాయించారు ఇతని మీద కేసులు పెట్టడానికి. ఇవన్నీ కూడా ఆఖరికి అన్నామలై ఉద్యమంతో కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఈ డిఎంకే వచ్చాక మహిళల మీద సాక్షాత్తు 2022లో ఒక ఎంపీ సభకి ప్రొటెక్షన్గా వెళ్ళిన ఒక మహిళా కానిస్టేబుల్ మీదే అక్కడ ఇదే వ్యక్తి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సెక్షువల్గా అసాల్ట్ చేయడానికి ప్రయత్నించారు. 2023లో ఉదయనిధి స్టాలిన్ ఫ్యాన్స్ క్లబ్ అరంతాడు అనే ప్లేస్లో కూడా ఇట్లాగే ఇదే గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి అక్కడ కూడా ఒక సెక్షువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నించారు. అతని పేరు కవాడిసన్. సో వీళ్ళందరూ కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎంపీ ఎవరో కాదు, 2022లో కనుమొళి ఆమె సభకి సెక్యూరిటీగా వచ్చిన ఒక మహిళా కానిస్టేబుల్ మీద కూడా ఇదే డిఎంకే యూత్ వింగ్ వీళ్ళందరూ కూడా అక్కడ కూడా గ్యాంగ్ రేప్కి ప్రయత్నించారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మహిళల మీద తమిళనాడులో పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ అన్నా యూనివర్సిటీ ఇన్సిడెంట్, ఇతను చేసిన ఈ ముద్దాయి దాదాపు 15 కేసుల్లో ఇప్పటికే ఫైల్ అయి ఉన్నాడు. ఈ 15 కేసుల్లో అతను జైలుకి తీసుకెళ్ళటం, వెంటనే అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నుంచి ఎవరి తరఫునైనా ఒక ఫోన్ రావటం, అతను రాజాలాగా టీవీగా స్టేషన్ మళ్ళీ జైలు నుంచి బయటికి రావటం, మళ్ళీ ఇలాంటి కేసులే రిపీట్ చేయటం, ఇవన్నీ కూడా తమిళనాడులో జరుగుతూనే ఉన్నాయి. దీని మీదే అన్నామలై పోరాడుతున్నాడు ప్రస్తుతం. తమిళనాడు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. షేమ్ ఆన్ యూ స్టాలిన్ అనేది అయితే ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే అన్నామలై, నేను 2 విజువల్స్ ఫొటోస్ పెడతాను, మహిళలందరూ కూడా ప్రస్తుతం అన్నామలై దగ్గరికి వస్తున్నారు. ఈ గూండాలు ఇట్లాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళందరూ కూడా నెమ్మదిగా స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ పంచం చేరుతున్నారు. క్లియర్గా కనబడుతుంది. మహిళలు కనిపెట్టారు తమిళనాడులో వాళ్ళకి రక్షణ కల్పించేది బీజేపీ లేదా అన్నామలై అనే. డిఎంకే గోండాయిజం ఎప్పటి నుంచో పెరిగిపోయింది. నేను చెప్పినట్టుగా ఎప్పటి నుంచో స్కాములు ఉన్నాయి, టెర్రరిజం పెరిగిపోయింది, డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, కల్తీ సారా పెరిగిపోయింది. ఇప్పుడు మహిళల మీద కూడా అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. క్యాంపస్లోనే సాయంత్రం 7 గంటలకే ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు ఎంత బరితెగించారు డిఎంకే గోండాలు అనేది మనకు అర్థమవుతుంది. అన్నామలై చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాడు దీని మీద. చాలా పెద్ద స్ట్రాంగ్ డెసిషన్ అనుకోవచ్చు. ఆయన గురువారం నాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చెప్పారు 48 రోజులు ఫాస్టింగ్ చేయబోతున్నట్టుగా. అట్లాగే రోజుకు 6 సార్లు విప్పింగ్ అంటాం, అంటే కొట్టుకుంటాం, తన పర్సనల్గా శిక్ష అనుభవించటం. ఇవన్నీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది తన కాళ్ళకి చెప్పులు వేసుకోనని డిఎంకే ప్రభుత్వాన్ని దింపేంత వరకు అని ప్రతిజ్ఞ చేశాడు అన్నామలై. చూడాలి ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది 82, 83లో ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇందిరాగాంధీ వస్తున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఇందిరాగాంధీ సెక్యూరిటీ అతను తోసేస్తే ఇది తెలుగు ప్రైడ్కి సంబంధించింది అంటూ కూడా ఎన్టీఆర్ ఆ తెలుగు ప్రైడ్ అనే దాని మీద కేవలం 9 నెలల్లోనే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అన్నామలై కూడా అలాంటి ప్రతిజ్ఞ ఒకటి చేస్తున్నాడు. చెప్పులు వేసుకొని డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు అని, 48 రోజులు ఫాస్టింగ్ అని. ఇదంతా కూడా ఆ మహిళ మీద అఘాయిత్యం లేదా రేప్ చేసిన వ్యక్తికి శిక్ష పడాలి, మహిళలకి రక్షణ కల్పించాలని. నిజంగానే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రైడ్ అనే దాన్ని తీసుకుని వెళ్ళి ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి చేసినట్టుగా కనీసం ఇప్పుడైనా తమిళ ప్రజలు ఈ అన్నామలైని చూసి ఈ డిఎంకే
గోండాయిజంకి ఈ పాలనకి అంతం ఎండ్ పాయింట్ పెట్టి అన్నామలైని లేదా బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్ యూ.